హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మా పెద్ద పాపకి అయితే ప్రీవియస్ వీడియోలో చూశారు కదా, ఇది పార్ట్ 4 అండి. మా చిన్న పాపకి జస్ట్ మార్క్ చేయడానికే తను ఇంకా ఫుల్ ఏడుస్తుంది. డాక్టర్ అనుకుంటుందో ఏమో, తనని మాత్రం కంట్రోల్ చేయలేకపోయాం. మా పెద్ద పాపకు చాలా అంటే చాలా ఈజీ అయిందండి. యాక్చువల్గా నేను మా పెద్ద పాపకే ఇబ్బంది అవుతుంది అనుకున్నా. మా చిన్న పాప కొంచెం సైలెంట్గానే ఉంటుండే, మరీ ఇంత చేయకపోతుండే. కానీ కొంచెం జలుబు అయ్యి దగ్గు వస్తుంది. సో ఇంకా ఈ మధ్యలో డాక్టర్ కాడికి ఎక్కువ తిరుగుతున్నాం. డాక్టరే అనుకుంటుందేమో, ఫోన్ పెట్టినా కూడా ఫోన్ చూడండి ఎట్లా నెట్టేస్తుందో. మార్కుకే అంత ఇబ్బంది పడుతుంది, ఇక కుట్టడానికి ఎలా ఉంటుందో ఏమో అని చాలా టెన్షన్ పడ్డాం. మార్కు నాకు ఎందుకో డౌట్ అనిపించింది, అయినా పర్లేదు. కొంచెం చెప్పా కదా పేషెన్స్ ఎక్కువ అంకుల్ కానీ. సో ఇదైతే ఇంకా తను సర్లేండి అలానే ఏడుస్తుంది అని చెప్పేసి అయితే కుట్టేస్తుండు. ఇది ఎలా అంటే కుక్క పెట్టి ఏడుస్తుందండి. అందరు టెన్షన్ పడ్డారు, కానీ పర్లేదు. సో తొందరనే అయిపోయింది. ఖచ్చితంగా కుట్టియాలి. కానీ పిల్లలు ఇలా ఏడిస్తే అమ్మా అసలు బాధ వేరు. సో ఫస్ట్ ఇదైతే సక్సెస్ఫుల్ కంప్లీట్ చేశాడు. కుట్టడం ఈజీనే అనిపించిందండి నాకు, కానీ అందులో మలిచేటప్పుడు పిల్లలకు చాలా పెయిన్ వచ్చింది. చాలా అంటే చాలా పెయిన్ వచ్చినట్టుంది. వాళ్ళు కుట్టేటప్పుడు అంత రియాక్ట్ కాకపోయినా కూడా ఇలా మలుస్తున్నప్పుడు చాలా ఇబ్బంది పడిపోయారు. కానీ లైఫ్లో ఫస్ట్ టైం కదా, ఇంకెప్పుడు ఇలాంటివి ఉండవు. సో పర్లేదు. బాధతో కూడిన హ్యాపీ మూమెంట్ అన్నమాట. మా పెద్ద పాప చెవిలో ఈజీగా దిగిపోయిందండి. మా చిన్న పాపకైతే అస్సలు ఈజీ కాలేదు. అసలు తనకు గట్టిగా అయిపోయింది. 1.5 ఇయర్కే ఇంత గట్టిగా అయింది. ఇంకా కొంచెం వెయిట్ చేసానైతే ఇంకా మొత్తానికే అవుతుంది అసలు. మరి ఇంతగానో ఉంటుందని అయితే మేమైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. సో ఒక ఆమె అయిపోయింది, ఇంకొక ఆమె కూడా ఒక చెవి అయిపోయింది, ఇంకో చెవి ఉంది. పాపం మా చిన్న పాప అయితే కుక్క పెట్టి ఏడుస్తుందండి, తట్టుకోలేకపోయింది. ఎనీవే ఇదైతే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది గాయ్స్.